ప్రభుత్వ సంస్థలలో జరుగుతున్న అక్రమాలను ఆపాలంటే అక్రమాలు చేస్తున్న వారి ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘమిత్ర సూరిబాబు ఆధ్వర్యంలో గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అవగాహన ఉద్యమం ప్రారంభమైంది। ఈ సందర్భంగా 11 ఉద్యమాలలో ఇది 5వ ఉద్యమమని ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ ఉద్యమం కొనసాగుతుందని సంఘమిత్ర సూరిబాబు తెలిపారు। ప్రభుత్వ ఆస్తులను ప్రజలు ఉద్యోగులు కాపాడుకోవాలని అటువంటప్పుడే ఈ సమాజం అభివృద్ధిలోకి ప్రభుత్వాలు మనుగడ గొప్పగా ఉంటుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ రమక్క, ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ, యువసేన హరిప్రసాద్, సంఘమిత్ర సేవా సైన్యం తులసిరావు, వెంకటేష్, రోహిత్, కనక మహాలక్ష్మి, దుర్గా, ఆశా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। నమస్తే అండి, నా పేరు సంఘమిత్ర సూరిబాబు। ఈ దేశం కోసము, రాబోయే తరాల మంచి భవిష్యత్తు కోసము 11 ఉద్యమాలు మొదలుపెట్టాను। అందులోనిది 5వది। ఈ 5వది గాంధీ విగ్రహం దగ్గర పెట్టాం విశాఖపట్నంలోని। దీని తాలూకా సారాంశం ఏంటంటే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ। ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ప్రైవేటీకరణ గల కారణాలు ఎందుకు? ఊరకనే ఏ ప్రభుత్వమైనా ప్రైవేటీకరణకి మొక్క చూపుతుంది। ఆ చూపించిన కారణం ఏంటంటే వాళ్ళలోనైనా ఏమైనా తప్పిదాలు, లాస్ కారణం కానీ ఇలాంటి ఏమైనా తప్పిదాలు జరిగితేనే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదే। ఉమ్మడి కుటుంబంలోని నలుగురు కష్టపడి నలుగురు కరెక్ట్గా ఉంటే ఆ సంసారం బాగుంటుంది, ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది। అలాగే ఉమ్మడి కుటుంబం లాంటిదే ఈ తాలూకా ప్రభుత్వ సంస్థలు కూడా। ఈ ప్రభుత్వ సంస్థలు నియమించి కొందరు కష్టపడకుండా కొందరు ఉన్నది నుంచి సంస్థ నియమించి అడ్డదాలుగా అక్రమ మార్గంలో దాన్ని దోచుకుంటుంటే ఏ సంస్థ అయినా కుదేలవుతుంది। కుదేలేని సంస్థని ఏ ప్రభుత్వం మెయింటైన్ చేయదు, ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారు। ఇలాంటి సంస్థలకు ఏదవుతుందంటే వాళ్ళ సంస్థను వాళ్ళే కాపాడుకోవాలి। ఎలాగ కరెక్ట్గా పనిచేయని వాళ్ళని ఏంటంటే తీసివేయాలి। రెండోది నుంచి అక్రమంగా పందికొక్కుల్లాగా సంస్థను దోచుకొని తినేస్తున్న వాళ్ళ నుంచి వాళ్ళు ఇమీడియట్ పట్టుకుని వాళ్ళు తప్పిస్తే వాళ్ళ సంస్థకి వాళ్ళకి బాగుంటుంది, అలా బాగుంటుంది అని చెప్పేసి మా తాలూకా భావనండి। ఇలా ప్రభుత్వ సంస్థలు ఇక మీద ఏదే అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడున్న ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళందరూ వారి తాలూకా బాధ్యత కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్గా పని చేయడం కాదు, మిగతా వాళ్ళు కూడా పని చేయాలి। వాళ్ళు తప్పు చేయడం కాదు, ఇంకో తప్పు చేస్తున్న వాళ్ళందరూ పట్టుకోవాలి। పట్టుకుంటేనే సంస్థ నిలబడుతుంది। ఆ సంస్థ నిలబడితేనే వాళ్ళ జీవితాంతం హ్యాపీగా వారి కుటుంబము బాగుంటుంది, సంస్థ కూడా బాగుంటుంది। ఇలా చేయాలని మా మనవనండి। నమస్కారం అండి।